వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ తాము బాలాజీ గారు. నమస్తే సార్. నమస్తే. సో పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి పొత్తులో నుంచి బయటకు వస్తున్నారని ఒక వార్త చాలా సెన్సేషనల్గా మారుతుంది. అసలు ఆయన ఎక్కడ మాట్లాడారు, ఏ రకంగా మాట్లాడారు అనేది కూడా తెలియట్లేదు. కాకపోతే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక ఛానల్ పత్రిక ఈ రకంగా రాసుకోవడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ నేను ఒక 15 ఏళ్ళు పొత్తులో ట్రావెల్ చేద్దాం అనుకున్నా, కానీ పరిస్థితులు చూస్తుంటే 5 ఏళ్ళు కూడా కష్టం అనిపిస్తుంది, బయటకు వస్తానేమో కూడా అన్నట్టుగా ఉందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారంటూ కూడా రాసుకొచ్చింది. అసలు ఏంటి దీనికి సంబంధించిన సమాచారం? పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించిన మాట వాస్తవమే. గతంలో కూడా పవన్ కళ్యాణ్ ఏంటంటే, నేను పొత్తులు 15 ఏళ్ళుగా ఉండాలనుకున్నాను, మినిమం 15 ఇయర్స్ పొత్తులో ఉండాలనుకున్నాను, కానీ పరిస్థితులు చూస్తూ ఉండాలంటే నేను ఇప్పుడు దాన్ని మార్చుకునే అవసరం కనిపిస్తుందని గతంలో కామెంట్లు చేశాడు. ఎప్పుడు చేస్తాడు పవన్ కళ్యాణ్ ఎలాంటి కామెంట్లు అంటే, ఆయన అనుకున్నది జరగనప్పుడు ప్రభుత్వంలో, లేకపోతే తన మాట చెల్లుబాటు కానప్పుడు, లేకపోతే కొన్ని రకాల ఇబ్బందులు ఎదురైనప్పుడు ఈ మాటలు మాట్లాడడం అలవాటే పవన్ కళ్యాణ్కి. అంటే ఒక రకంగా గవర్నమెంట్ని తన దారికి తెచ్చుకోవడానికి చేసే టాక్టిక్స్లో భాగంగా పవన్ కళ్యాణ్ ఎత్తుగడలు ఉంటాయి. అంతకుముందు కూడా మనం గమనిస్తే పవన్ కళ్యాణ్ ఎత్తుగడలు సీఎం చంద్రబాబు అనేవాడు, మళ్ళీ ప్రజలు కోరుకుంటే సీఎం అవుతా అనేవాడు ఎన్నికల ముందు. నేను చెప్పేది అంటే ఒక కన్ఫ్యూజన్లో ఇతరులను పెట్టడం అనేది పవన్ కళ్యాణ్కి ముందు నుంచి కూడా ఒక స్ట్రాటజీ. చాలామంది ఆయనకు కన్ఫ్యూజన్ అనుకుంటారు, ఆయనకు కన్ఫ్యూజన్ లేదు. ముందు నుంచి నేను అనేకసార్లు చెప్పాను, పవన్ కళ్యాణ్కి క్లారిటీ ఉంటుంది తనకేం కావాలో, కానీ కన్ఫ్యూజ్ చేస్తాడు. కన్ఫ్యూజ్ ఎవరెవరిని చేస్తాడు? ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తాడు, తన ప్రత్యర్థుల్ని, తన మిత్రుల్ని కూడా కన్ఫ్యూజ్ చేస్తాడు. అంటే నిరంతరం కన్ఫ్యూజ్ చేయడం ద్వారా పవర్ కంట్రోల్ తన చేతిలో ఉంచుకోవడం అనేది పవన్ కళ్యాణ్కి ఉండే స్ట్రాటజీలో అది వర్కౌట్ అవుతుంది ఇప్పటి వరకు. అంటే ఇక్కడ ఏమైంది, ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయినాక పవన్ కళ్యాణ్ బ్యాడ్ లక్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ అవసరం లేకుండానే తెలుగుదేశానికే 135 సీట్స్ గవర్నమెంట్ ఫామ్ చేసి కంఫర్టబుల్ మెజార్టీ వచ్చేసింది. ఒకవేళ పవన్ కళ్యాణ్ గొడవ వచ్చి బయటికి వెళ్ళినా తెలుగుదేశానికి ఈ 1 ఇయర్ అయిపోయింది, ఇంకా 4 ఏళ్ళు ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే చంద్రబాబు ధైర్యం లేదు, ఇప్పటికీ ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు చంద్రబాబు కానీ ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ఉంటే పవన్ కళ్యాణ్ క్యారీ చేయడు చంద్రబాబు. ఆ ప్లేస్లోకి లొకేషన్ తీసుకొచ్చి డిప్యూటీ సీఎం చేసుకొని అవసరమైనప్పుడు లొకేషన్ని సీఎంగా అనౌన్స్ చేసి ప్రశాంతంగా ఉంటాడు ఎవరు, చంద్రబాబు. కానీ చంద్రబాబుకి ఆ ధైర్యం లేదు. చంద్రబాబు పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే, మనం జగన్ని ఇప్పుడు కూడా తక్కువ అంచనా ఇవ్వకూడదు, జగన్ స్ట్రాంగ్ బేస్ ఉంది, 40% ఓట్ షేర్ ఉంది, మనకి 40% ఓట్ షేర్ ఉంది. ఈ 40-40లో కొద్దిగా అటు జంప్ అయినా మనం పక్కకి వెళ్తాం. ఎప్పుడు కూడా 3 స్తంభాల ఆట లేదా 4 స్తంభాల ఆట, బీజేపీతో కలుపుకుంటే 4 స్తంభాల ఆటలో మనం బలహీనం అవుతాం. అందుకని చంద్రబాబుకు ఉండే అనుభవం రీత్యా ఆయన ఎటువంటి దాన్ని ఏమంటారు రిస్క్ తీసుకోదలుచుకోలేదు చంద్రబాబు. అందుకని నిజానికి ఇప్పుడు 135 వచ్చాయి కదా, పవన్ కళ్యాణ్ లేకుండా చేసుంటే కూడా ధైర్యంగా చేసుంటే వచ్చిండేవి కదా. ఇప్పుడు మోడీకి సరెండర్ అయ్యి, పవన్ కళ్యాణ్కి సరెండర్ అయ్యి ఎందుకు పరిపాలించాలి అన్న ఫీలింగ్ తెలుగుదేశం కేడర్లో కూడా ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు అనుకున్నట్టు ఇప్పుడు అన్ని పనులు చేయలేడు. అంతెందుకు, ఫర్ ఎగ్జాంపుల్ డిప్యూటీ సీఎం చేద్దాం అనుకున్నారు లోకేష్ని, చేసుకోలేకపోయారు కదా. ఎందుకంటే ప్రతిదానికి మోడీ అనుమతి కావాలి ఇక్కడ. సో ఎందుకంటే మోడీ మీద డిపెండ్ అయ్యారు. దాన్ని ఉపయోగించుకొని మోడీ ఒక రకమైన బ్లాక్మెయిల్ చేస్తున్నాడు చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఈ బ్లాక్మెయిల్ చేయడానికి కోసం, అంటే మనం బ్లాక్మెయిల్ అనే పదం వాడచ్చా లేదు పక్కన పెడితే, ఏదేమైనా ఎవరైనా ఇదే చేస్తారు. బ్లాక్మెయిల్ అంటే నాకు ఏ అస్త్రాలు ఉంటే నేను అది వాడతాను కదా. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గోల్ ఏంటి? తను సీఎం కావాలి, అది కదా పవన్ కళ్యాణ్ గోల్. డిప్యూటీ సీఎంగా పర్మనెంట్గా ఉండాలనేది పవన్ కళ్యాణ్ గోల్ కాదు కదా. అయినా కూడా డిప్యూటీ సీఎంగా తనకి ఒక పవర్ ఉండాలి, ఎందుకంటే నేను లేకపోతే చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఉండడు అనేది పవన్ కళ్యాణ్ నమ్ముతున్నాడు. అది వాస్తవం కూడా. ఆయనకు 135 వచ్చి ఉండొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ పొత్తు లేకపోతే వచ్చి ఉంటాయా అనేది డౌటే. సో కాబట్టి పవన్ కళ్యాణ్ ఏమనుకుంటున్నాడు అంటే, నా వల్లనే కదా నీకు పవర్ వచ్చింది, కాబట్టి ఆ పవర్లో షేర్ నాకు ఉండాలి కదా అనేది పవన్ కళ్యాణ్ అనుకుంటాడు. రెండోది, తను కొన్ని రూల్స్ కొన్ని ఇవి పెట్టుకున్నాడు, కొన్ని హామీలు ఇచ్చాడు ప్రజలకి. ఆ హామీలు ఏవి నెరవేరట్లేదు. చాలాసార్లు పవన్ కళ్యాణ్ నేను గ్యారంటీ అని చంద్రబాబు తరఫు నిలబడ్డాడు. అది కూడా ఉపయోగపడింది. ఎందుకంటే చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి ఫుల్గా లేదు. గతంలో ఆయన అనేక హామీలు ఇచ్చి నెరవేర్చలేదు కాబట్టి.
కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్కి ఆ బ్యాడ్ రికార్డ్ లేదు, ఆయనకి అసలు ఏ రికార్డు లేదు, క్లీన్ స్లేట్. కాబట్టి జనం పవన్ కళ్యాణ్ నమ్మారు, తను ఉన్నాడు కాబట్టి తను ఇప్పిస్తాడని. కానీ ఇప్పుడు ఆ పథకాలు ఏమీ అమలు కావట్లేదు. అది పవన్ కళ్యాణ్కి అసంతృప్తి ఉండొచ్చు. రెండవది, పైకి గవర్నమెంట్ ఉంది, సీఎం ఉన్నాడు, డిప్యూటీ సీఎం ఉన్నాడు, కానీ పరిపాలన, అపాయింట్మెంట్లు, రోజువారీ వ్యవహారాలు, ఏ వనరుల్ని ఎట్లా దోచుకోవాలి, ఈ ప్లానింగ్ మొత్తం ఎవరు చూస్తున్నారు? లోకేషే చూస్తున్నాడు. అంటే ఒక రకంగా లోకేషే యాక్టింగ్ డిఫాక్టో సీఎం. లోకేష్కి తెలియకుండా ఎక్కడ ఏ ఫైల్ కదలదు, ఏ మినిస్ట్రీలో కూడా ఏ ఫైల్ కూడా ఇంపార్టెంట్ ఫైల్ ఏది కదలదు, లోకేష్ అనుమతితోనే ఉండాలి. రెండోది, అది లోకేష్ గతంలో కూడా 2014 నుంచి 19 ఉన్నప్పుడు కూడా లోకేషే ఉన్నాడు. కానీ ఇప్పటికి లోకేష్కి పరిణితి వచ్చింది, అనుభవం వచ్చింది, పార్టీ మీద ప్రభుత్వ యంత్రాంగం మీద పట్టు పెరిగింది లోకేష్కి. సిస్టమేటిక్గా చేయడం మొదలుపెట్టాడు లోకేష్. ప్రతి డిపార్ట్మెంట్లో తన మనుషులను పెడతాడు, వాళ్ళు చెప్పిందే వినాలి. ఇప్పుడు టీటీడీలో ఒక మనిషి ఉన్నాడు, అతను చెప్పిందే అక్కడ బోర్డు డైరెక్టర్ కానీ అందరూ కూడా వాళ్ళు వినాల్సిందే, చైర్మన్ దగ్గర నుంచి, లేకపోతే నడవదు. అలాగా లోకేష్ ఏంటంటే ఒక సెంట్రలైజ్డ్ కమాండ్ కంట్రోల్ లాంటిది ఏర్పాటు చేసుకొని తనే చేస్తున్నాడు. ఏ పోలీస్ ఆఫీసర్ నియమించాలన్నా, ఏ బ్యూరోక్రాట్ నియమించాలన్నా తనే చేస్తున్నాడు. ఇది ఒక రకంగా లోకేష్కి మంచిదే. ఎందుకంటే సీఎం కావాల్సిన ట్రైనింగ్ అంతా అతనికి వచ్చేస్తుంది. కొత్తగా సీఎం రేపు అవ్వాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ సీఎంఏ అతను. సో అది చంద్రబాబు లోకేష్ల పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్టే. లోకేష్ని ట్రైన్ చేయడం అనేది కరెక్టు. మిగతా వాళ్ళకి కూడా లోకేష్ నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేసే విధంగా ట్రైన్ అవుతారు. ఇటు ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు, నాయకులు, పార్టీలో ఉండే నాయకులు లోకేష్ని యాక్సెప్ట్ చేస్తారు, టోటల్ యంత్రాంగం యాక్సెప్ట్ చేస్తుంది, లోకేష్కి కూడా ట్రైనింగ్ అవుతుంది. ఇది మంచిదే. కానీ పవన్ కళ్యాణ్ నా పరిస్థితి ఏంద్రా, నా వల్ల కదా మీరు వచ్చారు, నేనేం చేయాలి ఇప్పుడు, నాకు డిప్యూటీ సీఎం అనేది ఊరికే పట్టానేనా అన్న కోపం వస్తుంది కదా. అందుకని అప్పుడప్పుడు ఒక ఉరిమినట్టు, ఒక మెరుపు మెరుస్తున్నట్టు ఇట్లా మాట్లాడేస్తాడు. అప్పుడు మళ్ళీ వాళ్ళు కొంత సర్దుకుంటారు. ఇది జరుగుతుంది. ఈ సర్దుబాటు జరిగినంతకాలం ఏమి ఇబ్బంది ఉండదు, పవన్ కళ్యాణ్ బయటికి రాడు. కానీ పవన్ కళ్యాణ్కి తలనొప్పి కలిగించే విధంగా లోకేష్ బిహేవ్ చేస్తే అప్పుడు ఇంకా ఉపయోగించని శంఖం ఉంది చేతిలో అని చెప్పి ఊదుతాడు. ఏది, నేను పొత్తు నుంచి బయటకు వస్తున్నాను అంటాడు. కానీ నిజానికి చెప్పుకోవాలంటే పవన్ కళ్యాణ్ సొంతంగా పోటీ చేస్తే 21 సీట్లు గెలిచేవాడా, 2 ఎంపీ సీట్లు వచ్చేవా, ఇతను డిప్యూటీ సీఎం అయ్యి ఉండేవాడా? ఫుల్గా డౌటే. ఎందుకంటే ఈ 10 ఏళ్లలో ఒకే ఒకరు గెలిచారు, ఒకరు కూడా అటు వెళ్ళిపోయారు. స్వయంగా అతనే గెలవలేదు 10 ఏళ్లలో ఎమ్మెల్యే కాల. మరి అలాంటప్పుడు చంద్రబాబు హెల్ప్ లేకపోతే పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు మీరు ఏమంటారు, పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ పొత్తులో భాగంగానే గెలిచాడు 100%. ఇప్పుడు అక్కడ వర్మ లేకపోతే పవన్ కళ్యాణ్ గెలిచే పరిస్థితి లేదు. సో అందువల్ల పవన్ కళ్యాణ్ గెలుస్తున్నాడు లేదా పక్కన పెడితే, ఖచ్చితంగా ఒక 4-5 కంటే ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు పవన్ కళ్యాణ్. గవర్నమెంట్లో పరిస్థితి లేదు, ఇలాగే ఉండాలి. ఇప్పుడు ఏమైంది, పవన్ కళ్యాణ్కి సెంట్రల్లో మోడీ చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు, ఇక్కడ మంచి పదవి ఉంది, తన మంత్రులు 3 ఉన్నారు, వాళ్ళ అన్నని ఎమ్మెల్సీ చేసుకోగలిగాడు, ఒక పట్టు అయితే ఉంది కదా. కానీ మనిషికి ఎప్పుడైనా కూడా ఏది ఉందో దాంతో సాటిస్ఫై కాడు, ఏది లేదో అది కావాలనిపిస్తూ ఉంటుంది. దట్ ఈస్ ద హ్యూమన్ నేచర్. అందుకని పవన్ కళ్యాణ్కి ఏముంటుందంటే, ఇది చాలదు నాకు, నేను చెప్పినట్టే నడవాలనుకుంటాడు. మామూలుగా ఒక సామెత ఉంటుంది, కొమ్మరి చక్రం మీద ఈగ కూర్చొని ఈ చక్రాన్ని నేనే తిప్పుతున్నాను అనుకుంటుంది. నిజానికి చక్రం తిరిగితే ఇది తిరుగుతుంటుంది, కానీ ఈగేమనుకుంటుంది, ఈ చక్రాన్ని నేను తిప్పుతున్నాను అనుకుంటుంది. పవన్ కళ్యాణ్ కూడా అదే పరిస్థితి. ఇతను గవర్నమెంట్లో ఒక చిన్న పార్ట్, ఒక మంత్రి అంతే. అతను నీకు డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగబద్ధమైన పదవి కాదు, దానికి సపరేట్ హక్కులు కానీ అధికారాలు కానీ ఏమి ఉండవు. ఊరికే అది ఒక అలంకారం అంతే డిప్యూటీ సీఎం. అతను ఒక మంత్రి అంతే. మొత్తం వాళ్ళు 3 మంత్రులు, ఇతను ఒక మంత్రి, అంత తప్ప ఏం లేదు. కానీ చంద్రబాబు ఏంటంటే అతనికి కొంత సింబాలిక్ అంటారు, దీన్ని ఆప్టిక్స్ అంటారు రాజకీయాల్లో, బయటికి కనబడేట్టుగా కొంత ఇంపార్టెన్స్ ఇవ్వడం. అది చంద్రబాబు ఆయన రాజకీయాల్లో ఆరితేరిన వ్యక్తి కదా, ఎవరికి ఎలా ఏం చేయాలో తెలుసు ఆయనకి. అలా ఈయనకి ఇస్తూ వస్తున్నాడు ఇంపార్టెన్స్. కానీ రియల్ పవర్ పవన్ కళ్యాణ్కి అర్థమవుతుంది, రియల్ పవర్ నా దగ్గర లేదని. ఆ మధ్య ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను నీకు. అక్కడ
కడప జిల్లాలో కాశీనాయన సత్రం అని ఉంది. ఉమ్, ఆ సత్రంలో కొంత భాగం అడవిలో ఉందని దాన్ని కొట్టేశారు. అప్పుడు లోకేష్ ఎంటర్ అయ్యి అటవీ అధికారులకు చెప్పి దాన్ని మళ్ళీ పునరుద్ధరించాడు. ఉమ్, ఇది చేయాల్సింది ఎవరు? పవన్ కళ్యాణ్ కదా. పవన్ కళ్యాణ్ చేస్తుంటే అతనికి మంచి పేరు కూడా వచ్చేది. ఎందుకంటే ఆ కాశీనాయన సత్రం రోజుకి 10,000 మందికి ఎంతమందికి భోజనాలు పెడుతుంది. కానీ లోకేష్కు ఎంటర్ అయ్యాడు. ఉమ్, అటవీ శాఖ ఎవరిది? పవన్ కళ్యాణ్. ఆ. పవన్ కళ్యాణ్ శాఖలో లోకేష్ ఎలా ఎంటర్ అవుతాడు? ఇటువంటి తలనప్పుడు పవన్ కళ్యాణ్కి ఉన్నాయి. అట్లాగే పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చినాక నేను కక్ష తీర్చుకోను ఎవరి మీద, మేము ప్రజలకి బాధ్యత వహిస్తామని చెప్పాడు. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఏం చేస్తుంది? డే 1 నుంచి అసలు ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందు నుంచే కక్ష సాధింపు అనేది మొదలుపెట్టేశారు. ఉమ్, సో మేజర్ పని చంద్రబాబు ప్రభుత్వం ఈ 1 ఇయర్లో చేసింది ఏంటంటే ఒక 100 మందిని అరెస్టులు చేయడం వైసీపీ వాళ్ళని, ఇంకొక 10ల సంఖ్యలో నాయకుల్ని ఇబ్బందులు పెట్టడం, వాడి ఆస్తిని కెలకడం, ఇదిని ఇబ్బంది పెట్టడం, ఇవే చేస్తుంది తప్ప అభివృద్ధి సంక్షేమం అనేది పక్కకి వెళ్ళిపోయింది. ఇది పవన్ కళ్యాణ్ తలనొప్పిగా ఉంది. రేపు ప్రజల్లో పోయి ఏం అడగాలి పవన్ కళ్యాణ్? ఇది ఇబ్బందిగా ఉంది పవన్ కళ్యాణ్కి. ఇది దానివల్ల పవన్ కళ్యాణ్కి ఉపయోగం ఏం లేదు. చంద్రబాబుకి లోకేష్కి ఉపయోగం ఉండొచ్చు, పవన్ కళ్యాణ్కి ఏం లేదు. సో రెండవది, అనేక క్రైమ్ రేట్ బాగా పెరిగింది. నిన్నటికి నిన్న కడపలో చిన్న పాపని ఇది చేయడం, ఆ తర్వాత తెనాల్లో దళితులను ఓపెన్గా కొట్టినప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేయగలిగి, ఇట్లాంటిది జగన్ పీరియడ్లో జరిగితే పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళిపోయి పెద్ద డ్రామా చేసి ఉండేవాడుగా ఈ పాటికి. ఇవాళ అతను మాట్లాడేదానికి వాయిస్ లేదు పవన్ కళ్యాణ్. దళితుల మీద నేను దళితుల్ని అన్నాడుగా పవన్ కళ్యాణ్, నేను రెల్లు కులం అన్నాడు కదా. మరి దళితుల్ని అంత దారుణంగా, వాళ్ళు నేరస్తులా కాదనేది పక్కన, అది కోర్టు తేలాలి. వీళ్ళెవరు తేల్చడానికి పోలీసులను దారుణంగా కొడుతుంటే ఇతను మాట్లాడలేదు. సో ఇటువంటి అసంతృప్తులన్నీ పేరుకుపోయి ఇతనికి అప్పుడప్పుడు ఇలాంటి మాటలు, ఇలాంటి బెదిరింపు వాక్యాలు వస్తాయి. అది ముందు నుంచి చూస్తున్నాం మనం. అనితను బెదిరించడం కానీ, తిరుమల దేవస్థానంలోకి పోయి మాట్లాడడం కానీ, అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ ఇలాంటివి, అంటే ఒక ఆయుధాన్ని ఎలా తిప్పుతుంటాడు, నా దగ్గర ఒక ఆయుధం ఉంది మీరు కొంచెం భయంగా ఉండండి అని. సో దాంతో వాళ్ళు మళ్ళీ సర్దుకుంటారు, మళ్ళీ ఇతను కూడా సర్దుకుంటాడు. ఆ ఆయుధం ఏంటంటే పొత్తులో బలం. పొత్తు నుంచి నేను బయటకు వెళ్తాను. చంద్రబాబు ప్రాబ్లం ఏమంటే పవన్ కళ్యాణ్ బయటకు వెళ్తే మోడీ కూడా బయటకు వెళ్తాడేమో అని. పవన్ కళ్యాణ్ కంటే మోడీ ఇంపార్టెంట్ చంద్రబాబుకి. ఎందుకంటే పోల్ మేనేజ్మెంట్ అనేది మోడీ కంట్రోల్లో ఉంటుంది. మోడీ కానీ తనతో లేకపోతే పోల్ మేనేజ్మెంట్ చంద్రబాబు చేసుకోలేడు. దానివల్ల చంద్రబాబు నెక్స్ట్ ఓడిపోతే దారుణంగా ఉంటుంది చంద్రబాబు జీవితం, ఒకవేళ జగన్ కానీ వస్తే. అందుకని చంద్రబాబు ఏంటంటే మోడీని దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ని భరించాలి.